హాయ్ అండి. నేనైతే ఇప్పుడు కొత్తగా వీడియోస్ చేస్తున్నాను కదా! మా కోసం మీకేం తెలీదు. నాకొక 7 మంత్ బాబున్నాడండి. ఆ బాబు కోసమైతే నేను ఫుడ్ తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు బాబుకి 7 మంత్ అండి. 6 మంత్ వచ్చే వరకు పాలే పట్టేవాళ్ళము. మళ్ళీ 6 మంత్‌లో సిర్లాక్ కూడా పట్టేవాళ్ళమండి. అయితే అందరూ అనేవారు, అదెందుకు బయటది ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయితేనే చాలా మంచిది, బలం కూడా అన్నారు. అందుకోసమని ఇప్పుడు ఇదిగో ఉక్కిరి ఉగ్గు అంటారు కదండీ! అది ఇప్పుడైతే నేను 1 మంత్‌కి సరిపోయేటట్టు రెడీ చేసుకుంటున్నాను. ఇది 4 గ్లాసెస్ ఇదిగోండి. ఈ గ్లాస్‌తో 4 గ్లాసెస్ రైస్ అండి. రైస్ 4 గ్లాస్ వేసుకుంటే సోలు ఉన్నాయి కదా! సోలు అయితే 2 గ్లాసెస్ వేసుకోవాలి. అందులో 1 గ్లాస్ అయితే కందిపప్పు, వాము, జీలకర్ర అండి. ఇది సొంటి కొమ్ము కాల్చేసి వేయాలి. సొంటి కొమ్ము వేస్తే ఏంటంటే కఫం ఉండదంట. అలాగనేసి సొంటి వేసుకుంటున్నాను. ముందుగా అయితే ఈ రైస్ని ఇదండి బాణీలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇలానే వేయించుకోవాలి. బాగా వేగాక ఎక్కువ మార్చకూడదండి. అలాగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తూనే ఉండాలి. అలా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి, నేనైతే ముందుగా రైస్ వేయించుకున్నాను. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడైతే నెక్స్ట్ ఇదిగోండి, ఇప్పుడు సోలు వేయించుకుంటున్నాను. ఇవి బాగా వేగిపోవాలి. ఇవే కొంచెం వేగడం తెలియదండి, అంటే ముందే బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఇవి వేగాక ఏ కలర్లో ఉంటాయనే తెలియదు. కొంచెం నోట్లో వేసుకొని బాగా రోస్ట్ అయ్యాక ఆపేయాలి. ఇదిగోండి, ఇవి కూడా అయిపోయినట్టే ఉన్నాయి. ఫస్ట్ కంటే ఇప్పుడు కొంచెం కలర్ మారాయి కదా! మీరు అనుకోవచ్చు ఏంటి మధ్యలో వైట్గా చిన్న చిన్నవి ఉన్నాయని. అవి రైసేనండి. అంటే రెండు ఒక ప్లేట్లో వేయడంతో కొంచెం అందులో కలర్స్ అయ్యాయి, అందుకే అలా కనిపిస్తున్నాయి. ఏంటో అని అనుకోవద్దు. వేయించినవన్నీ ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోనే కందిపప్పు వేయించుకుంటున్నానండి. ఇందులో అయితే ఇవే కాకుండా ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటారండి. బాదం, కాజు, ఇంకా మినపగుళ్ళు ఇలాంటివన్నీ వేసుకుంటారు. కాకపోతే ఏంటంటే అవి ఏజ్ని బట్టి వేసుకుంటారు. ఇప్పుడు మా బాబుకి 7 మంత్సే కదా, ఎక్కువగా వేయకూడదు. అవన్నీ జీర్ణం రాదు. అలాగా మంత్స్ పెరుగుతున్న కొద్దీ అన్నీ వేయించుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ ఏంటంటే ఈ 3 వేసుకోవాలి. అలా 10 మంత్స్ 11 మంత్స్ వచ్చాక మనకి ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే మాత్రం అవి వేయకూడదు. చిన్నపిల్లలు కదా, జీర్ణ శక్తి తక్కువ ఉంటుంది. వాళ్ళు జీర్ణం చేసుకోవడంలో ఇబ్బంది అవుతుంది అనేసి ముందుగా ఈ 3 వేసుకుంటారు పప్పులు. ఇదిగోండి, కందిపప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వాము, జీలకర్ర ఉంది కదా, ఇవి సపరేట్గా కాకుండా రెండు కలిపి వేయించేస్తాను. ఎందుకంటే కొంచెం కదా, ఇవైతే ఎక్కువ వేయించకూడదండి, బేగి మాడిపోతాయి. జస్ట్ అలా హీట్ ఎక్కితే చాలు, వేసేయడమేని. ఆల్రెడీ ముందే శొంఠి నేను కాల్చి ఉంచేసాను, అది వేసుకుంటే చాలు. మరి అది వేయించవసరం లేదు. ఇవన్నీ అన్నీ వేగేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది. మనకు కూడా తినేయాలనిపిస్తుంటుంది, అంత బాగుంటుంది. అన్నీ ఇలా కలిపేసి చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్నాక ఏదో ఈ విధంగా పిండి తయారవుతుంది. ఇది తయారయ్యాక ఫుడ్ అయితే ఇదిగోండి, ఆ పిండితో ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడమేనండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.